Hi learners, today I am going to discuss the concept of pointers. What is the definition of the pointer? A pointer is defined as a derived data type that can store the address of other variables or a memory location. This is the definition of the pointer. Pointer can access and manipulate the data stored in that memory location using pointer. What is the main purpose of pointer is we can access and manipulate the data stored in that memory location. That is the main use of the pointers. Main pointer is a derived data type that can store the address of another variable or any memory location. For which purpose? To access and manipulate the data stored in that memory location. యాక్సెస్ చేయడానికి మ్యానిపులేషన్ చేయడానికి మనకు ఈ డేటా స్టోరేజ్ అనేటువంటిది పాయింటర్స్ రూపంలో ఉపయోగపడుతుంది. సో పాయింటర్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సింటాక్స్ ఆఫ్ దిస్ పాయింటర్. The syntax of pointer is similar to the variable declaration in C. Cలో వేరియబుల్స్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తామో సేమ్ అదే విధంగా మనము ఈ పాయింటర్స్ యొక్క సింటాక్స్ కూడా ఉంటుంది. సో కాకపోతే ఏంటిది ఇక్కడ ఆస్ట్రిక్ సింబల్ అనేటువంటిది మెయిన్గా మనము యూజ్ చేస్తాం. సో అదర్ ఆపరేటర్స్ డిక్లరేషన్ ఈ సేమ్, syntax is same, but only one operator is there, that is asterisk operator. Okay, so data type asterisk ptr. So ptr is the name of the pointer. Here ptr is the name of the pointer. Data type is the type of the data it is pointing to the that particular variable. Okay, so data types అంటే ఇక్కడ ఏమంటాము, ప్రిమిటివ్ డేటా టైప్స్ మ్యాక్సిమం యూస్ చేస్తాం. ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్. ఆస్ట్రిక్ అనేటువంటిది సింబల్, పీటీఆర్ అనేటువంటిది పాయింటర్ వేరియబుల్ యొక్క నేమ్. ఓకే, నెక్స్ట్ హౌ టు యూస్ పాయింటర్స్. పాయింటర్స్ ఏ విధంగా మనం యూస్ చేస్తామంటే 3 స్టెప్స్లో మనం పాయింటర్స్ని యూస్ చేస్తాం. పాయింటర్ డిక్లరేషన్, పాయింటర్ ఇనిషియలైజేషన్, పాయింటర్ డీరెఫరెన్సింగ్. ఈ 3 వేసెస్లో మనము యూస్ చేస్తాం. First, pointer declaration. In pointer declaration, we only declare the pointers but not initialize it. Declaration part లో ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చూస్తాం, దాని ఇనిషియలైజేషన్ చేయం. ఎలా అంటే ఇలా ఇంట్ ఆస్ట్రిక్ పీటీఆర్, ఇది ఓన్లీ డిక్లరేషన్ పార్ట్. దీని యొక్క వాల్యూ ఇందులో అంటే పాయింటర్స్లో ఏ వాల్యూని స్టోర్ చేస్తున్నాము, ఏ వేరియబుల్ని స్టోర్ చేస్తున్నాము, ఏ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేస్తున్నామో చూపించాం. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము అంటే వైడ్ పాయింటర్ అని అంటాం. ఇలా ఓన్లీ డిక్లరేషన్ పార్ట్ని మనము వైడ్ పాయింటర్ అని అంటాం. ఓకే, రైట్. సో పాయింటర్ ఇనిషియలైజేషన్. సో పాయింటర్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాము, బై యూజింగ్ యాంపర్సెంట్ అడ్రస్ ఆపరేటర్. అడ్రస్ ఆపరేటర్ని వాడి మనం పాయింటర్ ఇనిషియలైజేషన్ అటువంటి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ var ఈక్వల్ టు 10, ఇంట్ ఆస్ట్రిక్ ptr ఈక్వల్ టు యాంపర్సెంట్ ఆఫ్ var. var అంటే ఏంటిది, వేరియబుల్. ఇందులో ఎంత ఉంది, 10 అనేటువంటి వాల్యూ ఉంది. ఈ var అనేటువంటి వేరియబుల్ని ptr అనేటువంటి పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఓకేనా, ఇది ఇనిషియలైజేషన్ ఆఫ్ ది పాయింటర్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా డిక్లేర్ చేయొచ్చు, ఈ విధంగా కూడా మనము ఇనిషియలైజేషన్ అనేటువంటిది పాయింటర్ ఇనిషియలైజేషన్ చేయొచ్చు. ఇంట్ ఆస్ట్రిక్ ptr ఈక్వల్ యాంపర్సెంట్ ఆఫ్ var, ఆ వేరియబుల్ యొక్క అడ్రస్. ఓకే, ఇది ఇనిషియలైజేషన్. సో పాయింటర్ డీరెఫరెన్సింగ్. సో డీరెఫరెన్సింగ్ ఈజ్ ఎ పాయింటర్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్సెసింగ్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ద మెమోరీ అడ్రస్ స్పెసిఫైడ్ ఇన్ ద పాయింటర్. ఏంటి డీరెఫరెన్సింగ్ అంటే వాల్యూ స్టోరేజ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెసింగ్ చేయడానికి వాడేటువంటి మెథడ్. వి యూజ్ ఆస్ట్రిక్ యాజ్ ఎ డీరెఫరెన్స్ ఆపరేటర్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద పాయింటర్ డిక్లరేషన్. ఎలా చేస్తాము, ఇది పాయింటర్, ఇది
డీరెఫరెన్సింగ్ అడ్రస్ ఆఫ్ ది పాయింటర్ ఎట్ పీటీఆర్, అడ్రస్ ఎక్కడైతే స్టోర్ అయిందో అది. సో వాల్యూ ఏంటిది 10, అడ్రస్ ఏంటిది, ఇది అడ్రస్, ఇది సిస్టమ్ జనరేట్ చేసినటువంటి అడ్రస్. అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అనేటువంటిది స్టోర్ చేస్తున్నాం, దాన్ని మనము పాయింటర్స్ డీరెఫరెన్సింగ్ అని అంటాం. ఇది వేరియబుల్ నేము, ఇది వాల్యూ, అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అన్నమాట. సో దీన్ని మనం ఇక్కడ డీరెఫరెన్సింగ్ ఆపరేటర్గా యూస్ చేస్తాం. ఓకే, ఇది థర్డ్ స్టెప్స్. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ ది పాయింటర్స్. Types of the pointers